తాజా అంశాన్ని చూస్తున్నాం. నల్గొండలోని పెద్ద ఊరలో విషాదం చోటు చేసుకుంది. పాఠశాల బస్సు కింద పడి విద్యార్థి మృతి చెందాడు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, ఈ విద్యార్థి మృతిపై పూర్తి సమాచారం ఏంటి? రైట్ చందు, నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్ద ఊర్లో విషాదం నెలకొంది. ఆ పాఠశాలకు వెళ్లేందుకు రెడీ అయిన ఎల్కేజీ స్టూడెంట్ అదే పాఠశాల బస్సు కింద పడి మృతి చెందడం అయితే గ్రామంలో పెద్ద విషాదంగా నెలకొంది. నిన్న ఉదయం 9 గంటల సమయంలో పాఠశాలకు వెళ్లేందుకు ఎల్కేజీ చదువుతున్నటువంటి విద్యార్థి గౌతమ్ ఇంటి ముందు రెడీ అయ్యి పాఠశాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆ వీధిలోంచి ఆ పాఠశాలకు సంబంధించినటువంటి ప్రైవేట్ పాఠశాల శాంతి నికేతన్కి చెందినటువంటి ఆ పాఠశాలకు సంబంధించినటువంటి స్కూల్ బస్సు ఆ వీధిలో నుంచి వస్తుంది. అక్కడ కొంతమంది పిల్లల్ని ఎక్కించుకొని ఈ ఎదురుగా వస్తున్నటువంటి గౌతమ్ విద్యార్థిని గమనించకుండా బస్సు డ్రైవర్ అయితే ముందుగా వెళ్ళాడు. ఈ క్రమంలో ఆ ముందు భాగంలో ఉన్న టైర్ కింద ఎల్కేజీ చదువుతున్నటువంటి విద్యార్థి గౌతమ్ టైర్ కింద పడిపోవడంతో అక్కడే మృతి చెందాడు. వెంటనే తల్లిదండ్రులు హుటాహుటిన బాలుడిని తీసుకెళ్లి సమీప ఆసుపత్రి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నల్గొండ కూడా తీసుకొచ్చారు. అయితే నిన్న ఉదయం జరిగిన ఈ ఘటనని ఇప్పటి వరకు కూడా బయటికి రానియకుండా ఇటు స్కూల్ యాజమాన్యం అదేవిధంగా బస్ డ్రైవర్ వీళ్ళందరూ కూడా బయటికి రానియకుండా కూడా ఉంచారు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి విద్యార్థి సంఘాలందరూ కూడా ఆ పాఠశాల ముందు బైఠాయించి పెద్ద ఎత్తున కూడా ఆందోళన దిగారు. ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ ఆందోళన అయితే కొనసాగుతుంది. ఇటు విద్యార్థి సంఘాలు అదేవిధంగా తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులు ఆ బంధువులందరూ కూడా పెద్ద ఎత్తున ఆ పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళన అయితే చేస్తున్నారు. ఇంకా ప్రస్తుతం కూడా ఈ ఆందోళన అయితే కొనసాగుతుంది. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఈ విద్యాశాఖకు సంబంధించినటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతిని అక్కడ ఘటనా స్థలానికి వెళ్లి ఘటనకు సంబంధించిన పూర్తి నివేదికను ఇవ్వమని చెప్పి కూడా కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇక్కడ విద్యాశాఖ అధికారి డిఓ భిక్షపతి ఇక్కడ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పెద్ద ఊర్లో అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఇక్కడ డ్రైవర్ కట్టడం ఎలా ఉంది, పాఠశాల యాజమాన్యం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది, ఒకవేళ యాజమాన్యం ఏమైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందా, ఒకవేళ డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా, డ్రైవర్ నిర్లక్ష్యమే కారణంగానే ప్రమాదం జరిగిందా అనేవి అన్ని కూడా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఇక్కడ డిఓ భిక్షపతి కూడా సేకరించారు. ఈ నివేదికను కొద్దిసేపట్లోనే కలెక్టర్ కూడా ఇస్తామని చెప్పి కూడా ఇక్కడ డిఓ భిక్షపతి చెప్పారు. అయితే ఈ నివేదిక ఆధారంగా కూడా ఇక్కడ పాఠశాల డ్రైవరు ఈ బస్ డ్రైవరు అదేవిధంగా పాఠశాల యాజమాన్యం కూడా తగిన చర్యలు తీసుకోవడానికి కూడా ఇక్కడ కలెక్టర్ కూడా సన్నద్ధాలు చేస్తున్నారు. అయితే 5-6 ఏళ్ళు ఉన్నటువంటి ఎల్కేజీ చదువుతున్నటువంటి విద్యార్థి గౌతమ్ మృతికి అయితే తగిన పరిహారం చెల్లించాలని చెప్పి కూడా ఇక్కడ గ్రామస్తులు అదేవిధంగా విద్యార్థి సంఘాలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తున్నారు. విద్యార్థి కుటుంబానికి సుమారు 5 లక్షలు చెల్లించాలని చెప్పి అయితే ఇక్కడ విద్యార్థి సంఘాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. ఇంకా కూడా ఈ ధర్నా అనేది కొనసాగుతుంది. విద్యార్థులు ఒక స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కూడా ఈ ధర్నా కొనసాగుతుందని చెప్పి కూడా ఇక్కడ విద్యార్థి సంఘాల నాయకులు అదేవిధంగా ఇక్కడ ఈ మృతి చెందినటువంటి బాలుడి కుటుంబ సభ్యులు ఆ గ్రామస్తులందరూ కూడా వీక్షించుకొని అక్కడే బైఠాయించి ఒక టెంట్ వేసుకుని ఆ పాఠశాల ముందు అయితే ఇంకా ధర్నా కొనసాగుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇది ఇక్కడ తాజా సమాచారం. ధన్యవాదాలు ఈశ్వర్.